ఓం 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 మూర్తిత్వే పరికల్పిత శశిభృతో పద్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదా ఋతుస్థ అజతాం వర్తమరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చణీకదాయ శృతౌ వాచం న సదదాత్మనేక కిరణత్రైలోక్యదీపో రవిః ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవచ్చీ నమః. ఈరోజు మనము కిందటి తరగతిలో చెప్పుకున్న ద్వాదశ భావముల గురించి మనం చెప్పుకుంటున్నాం. 5 భావాలు మనం తెలియజేసుకున్నాం. మరలా ఒకసారి వాటిని ఏంటో తెలియజేస్తాను. ఆ తర్వాత మిగిలిన భావాలు మెల్లిగా మనకి చెప్పుకుందాం. ఒకటి ధనుభావము అంటే శరీరము ఆకృతి, మన స్వభావం ఎలా ఉంటుందో తెలియజేసే భావం. మొట్టమొదటి మనం క్లాసులు ప్రారంభించుకుంటున్నప్పుడు ఒక గుర్తులు చెప్పాను. ఇది ఏదైతే ఉంటుందో అది మేషరాశి. అయితే ఇక్కడ 3 రకాలైన జాతీయ చక్రాలు మనం చూస్తాం. ఎట్లాగంటే ఒకటి భూలోకము, అంటే ఒక మనిషి తను సంపాదనకి, తన తనక చుట్టాలకి, తన తనక బంధువులకి, భార్య పిల్లలకి, అలాగే ఆస్తిపాస్తులు కూడబెట్టుకునే ఒకనొక తాపత్రయం ఆ వ్యక్తికి కానీ ఉండేట్లయితే, ఇప్పుడు ఏవైతే భావములు చెప్తున్నానో అవి సరిపోతాయి. అంటే వాళ్ళకి మటుకు ఫస్ట్ హౌస్ అంటే ఈ ప్రాంతమే తెలియజేస్తుంది. అంటే లగ్నము ఉంటే ఇక్కడ ఒకవేళ కానీ లగ్నంలో కానీ ఒక కుజుడు కానీ ఉండేట్లయితే ఆ వ్యక్తికి మనం జాగ్రత్తగా చూసుకునేట్లయితే
ఇక్కడ కుడివైపు కానీ ఎడమవైపు కానీ ఒక గాయం ఉంటుంది. అంటే లగ్నంలో కుజుడు ఉన్నట్టుగా మనం చూసిన వెంటనే చెప్పచ్చు. అలాగే కొంతమందికి ఇక్కడ కాలిపోయినట్లుగా ఒక ఏదో గుర్తు ఉంటుంది అనమాట. అంటే వీళ్ళకి లగ్నంలో కుజుడు ఉన్నట్లుగా మనం చెప్పచ్చు. అట్లాగే ద్వితీయం అంటే ధనస్థానం చెప్పుకున్నాం. ద్వితీయ భావం దాన్నే ధనభావం అంటారు. ఆ వ్యక్తికి ధనము చేతిలోకి ఉంటుందా ఉండదా. అట్లాగే కొంతమంది కొన్ని కొన్ని ఫంక్షన్స్ అంటే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమాలకి కొంతమందిని మనం కానీ వాళ్ళ ధనరేఖ కానీ వాళ్ళ బాగుండేటట్లయితే వాళ్ళకి ధనం ఆకర్షించే ఒకనొక లక్షణంగా ఉండేటట్లయితే అక్కడ ధన లోటు లేకుండా ఆ కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది పరిపూర్ణంగా సఫలీకృతం అవుతుంది. అందరూ సంతృప్తిగా ఉంటారు. ఈ విషయంలోని మనకి ధర్మరాజు రాజసూయాగం చేసేటప్పుడు కృష్ణుడు దుర్యోధనుని ధన వస్తువాహనాలు వచ్చే విభాగానికి దుర్యోధనుని పెడతాడు. అంటే దుర్యోధనుడికి తలుక వ్యక్తిత్వంకి ధనం బాగా ఆకర్షిస్తుంది కాబట్టి ఆ విధంగా పెట్టారని చెప్పి భారతంలో మనకు ఉంటుంది. అంటే జ్యోతిష్ శాస్త్రంలోనూ ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. కొంతమందిని నేను పెట్టినట్లయితే వచ్చే ఆదాయము లేకపోతే ధన వస్తు వాహనాలు కానీ మనకి కొంతమందికి ఉన్నప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది. ఇది కూడా చూసుకోవచ్చు. అంటే ధనభావం గురించి. అలాగే మూడవ భావం సోదరభావం. ఈ సోదరభావం ఏంటంటే తనకన్నా పెద్ద వయస్కులు అంటే తమ్ముళ్ళు అలాగే చెల్లెళ్ళు వాళ్ళతో ఈ వ్యక్తికి సత్సంబంధాలు ఉన్నాయా లేకపోతే ఏమైనా సరే ఇద్దరికీ పడకపోవడం ఉందా అని తెలియజేస్తాయి. అట్లాగే దగ్గర దూర ప్రాంతాలకు ఒకటి దగ్గర ప్రాంతాలకి అంటే ఉదయం వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చే కొన్ని ప్రదేశాలకు వెళ్ళి వచ్చే సమయంలోనూ అక్కడ వాళ్ళకి లాభంగా ఉంటుందా నష్టపోతారా. అంటే కొంతమంది ఏంటంటే చిన్న చిన్న ఊళ్ళకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని వస్తువులు మర్చిపోయి వచ్చేస్తుంటారు. అలాగే కొంతమంది వెళ్ళినట్లయితే అన్ని రకాలుగానేమో వాళ్ళకి వాళ్ళకి చేసుకుని చెప్పండి. అది వాళ్ళకి పనులని పూర్తిగా అవగాహన అవుతుంటాయి. కొంతమందికి అయినట్లయితే వాళ్ళ తాలూకా ప్రయాణం వలన అంటే కొన్ని కొన్ని అంటే వివాహ సంబంధం కానీ లేకపోతే ఏదైనా సరే కార్యక్రమానికి ఫలవంతం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ వ్యక్తుల వలన ఫలం అవుతుందా లేదా. అంటే ఈ దగ్గర దగ్గర కార్యక్రమాల్లోనూ వీళ్ళ వలన అవుతుందా లేదా కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళంతా జాగ్రత్తగా మాట్లాడతారు. నెక్స్ట్ మాతృస్థానం నాలుగో భావం తల్లిదండ్రులకు ఆరోగ్యం. అలాగే తల్లి తల్లిదండ్రులు వాళ్ళ తల్లి తరఫు నుంచి ఏవైనా సరే మనకి ఆస్తిపాస్తులు కలిసి రావడము. అట్లాగే
ఇంటి సంబంధమైనవి. అంటే నేను స్వగృహం కట్టుకుంటానా, స్వగృహంలో ఉంటానా, లేకపోతే అద్దె ఇంట్లో ఉంటానా అనేది కూడా తెలియజేస్తుంది. ఒకవేళ అద్దె ఇంట్లో గాని ఉండేటట్లయితే అక్కడ 10 కాలాల పాటు క్షేమంగా ఉంటానా, లేకపోతే ప్రతి సంవత్సరం మారుతానా అనేది కూడా తెలియజేస్తుంది. అట్లాగే కొంతమందికి అన్ని సౌఖ్యాలున్నా సరే, ఆ వ్యక్తికి 4వ భావంలో గాని శనీశ్వరుడు గాని ఉండేటట్లయితే కుటుంబ సభ్యులందరూను చాలా సుఖాలు అనుభవిస్తారు. ఈ వ్యక్తికి మటుకు చాప వేసుకొని తలగడ లేకుండా తన చెయ్యే తలగడ కింద పెట్టుకొని పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అంత ప్రస్ఫుటంగా మనకి తెలియజేస్తాయి ఈ గ్రహాలు, ఈ భావాలు కూడా. ఇంకా 5వ భావం గురించి ఇక్కడ సత్సంతానము ఉంటుందా ఉంటుందా. అట్లాగే ఒక విద్యార్థి కానీ చదువుకునేట్లయితే ఆ విద్యార్థి యొక్క తెలివితేటలు ఎలా ఉంటాయి. అట్లాగే పిల్లల తాలూకా వివాహము ప్రణయ వివాహమా, లేకపోతే పెద్దలు అమర్చిన వివాహమా అనేది కూడా తెలియజేస్తుంది. అందుకే ఈ కాలంలోనూ చాలామంది తల్లిదండ్రులు వచ్చి మా అమ్మాయి వివాహం మేము చేస్తామా అని అడుగుతుంటారు. అంటే ప్రస్తుత కాలమాన పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడగడంలో తప్పు లేదు. ఇట్లాగా మనందరికీ నేను 5వ భావం నుంచి తెలియజేస్తుంటాను. ఇంకా 6వ భావము, ఇంతవరకు 5 భావాలు కిందటి తరగతిలో చెప్పుకున్నాము. ఇప్పుడు 6వ భావం గురించి తెలియజేసుకుంటున్నాము. ఈ 6వ భావం ఏంటంటే మన ఆరోగ్యం. ఒకవేళ కానీ ఎవరికైనా జ్వరం కానీ వచ్చినట్లయితే ఆ జ్వరం త్వరలో తగ్గుతుందా, లేకపోతే దీర్ఘకాలికంగా ఉంటుందా. అలాగే ఒక వ్యక్తి చివరి దశలోనూ ఆయన తాలూకా ఆరోగ్యరీత్యా ఏ విధంగా ఉంటుంది తెలియజేస్తుంది. అలాగే అప్పులు కానీ చేసినట్లయితే, అంటే రుణాలు కానీ చేసినట్లయితే ఈ వ్యక్తి తీరుస్తాడా తీర్చడా. కొంతమంది అప్పులు తీసుకోవడానికి తప్పించి తీర్చడం అనేది కొంతమంది చెయ్యరు. అట్లాగే తన కింద పనిచేసే దాసీ జనము, అలాగే తనతో పాటు పనిచేసే ఉద్యోగస్తులు, వీళ్ళందరూ సఖ్యతగా ఉంటారా ఉండరా. అట్లాగే తను పై అధికారి అయినట్లయితే కింద పనిచేసే భాగస్వాములందరూ, అంటే పని వాళ్ళందరూ, అంటే ఆఫీసులోని పనిచేసే కొలీగ్స్ అందరూ తనతోని సఖ్యతగా ఉంటారా, లేకపోతే తన ఉద్యోగానికి ఎసరు పెడతారా అనేది 6వ భావం నుంచి తెలియజేస్తుంది. అలాగే పెంపుడు జంతువులు వీళ్ళు దగ్గర ఉంటాయా లేవా అనేది కూడా 6వ భావంలోనే తెలియజేస్తాం. అంటే ఈ 6వ భావం కానీ బాగా మనకి ఉండేటట్లయితే, కొంతమంది ఇళ్లలో ఏంటంటే వాళ్ళ తండ్రి దగ్గర నుంచి, అంటే అటు 3 తరాల నుంచి ఇటు 3 తరాల వరకు కొంతమంది సేవకులు వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉంటారు. అంటే నమ్మకస్తులుగా పనిచేస్తూ చేదోడు వాదోడుగా ఉంటూ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు.
కొంతమంది ఇళ్లలోని ఈరోజు వాళ్ళు మన ఇంట్లోని పనికి కుదిరి నెల రోజుల లోపల మరలా ఏదో కారణాలతో కలహాలు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆరో భావం కానీ బాగుండకపోతే పనివాళ్ళు పనివాళ్ళు అంటే మనం చేసుకోలేము కాబట్టి మన పనులు వాళ్ళకి ఇచ్చి, మన ఇంట్లో చేసుకునే పనులు వాళ్ళకి ఇచ్చి, మన తాలూకా ఆదాయంలోనే కొంత ఆదాయాన్ని వాళ్ళకి పంచిపెట్టే ఒకానొక వృత్తి చేసుకుని బ్రతికే వాళ్ళు మన దగ్గర ఉంటారు. వాళ్ళు మన దగ్గర సఖ్యతగా కలకాలం ఉంటారు. కొంతమంది ఇళ్ళలో ఉన్నట్టయితే యజమానురాలు బయటకు వెళ్ళినా సరే ఇంటిని సంరక్షించుకునే చాలా నమ్మకస్తులు ఉంటారు, నమ్మిన బంటుల్లాగా. అంటే యజమానురాలు అంత జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటుంటారు. అలాగే వీళ్ళు కూడా కృతజ్ఞులై ఉండి మొత్తం పనులని పూర్తి చేస్తూ ఉంటారు. ఇంకా సప్తమ భావము అంటే ఇది రక్తస్పర్శ లేని బంధువులు. అంటే భార్య, అలాగే భార్య తాలూకా తల్లిదండ్రులు, వ్యాపారంలోని జీవిత అంటే పార్ట్నర్స్, అట్లాగే భార్య ద్వారా ఆస్తి సంక్రమిస్తుందా సంక్రమించదా అనేవన్నీ మనకి తెలియజేస్తాయి. అలాగే మనకి శత్రువులు ఎవరైతే ఉంటారో శత్రువులు కూడా తెలియజేస్తుంటుంది. అట్లాగే కాంట్రాక్టులు, ఒప్పందములు, కోర్టు కేసులు. ఒకవేళ కోర్టు కేసులు కానీ వెళ్ళినట్లయితే, కోర్టులో కేసు కానీ వేసినట్లయితే వీళ్ళు ఆ దేనికైనా ఏ తగాదాకైతే వీళ్ళు వేశారో ఆ తగాదా పరిష్కారం అవుతుందా, వీళ్ళకి అనుకూలంగా లేదా అనేది కూడా 7వ భావంలో తెలియజేస్తుంది. ఇంకా 8వ భావము మృత్యువు అనేది ఉంటుంది. అలాగే కొన్ని విలువైన వస్తువులు మనం దాచుకుంటాం కానీ మర్చిపోతాం. ఒకప్పుడు ప్రయాణాల్లోని కొన్ని విలువైన వస్తువుల్ని పోగొట్టుకుంటుంటాం. ఆ వస్తువులు దొరుకుతాయా దొరకవా? అయితే ఇక్కడ చిన్న విషయం ఉంటుంది, జాగ్రత్తగా గమనించుకోవాలి మనం. భగవంతుడి తలకి అనుగ్రహం ఉండి గురువు తలక శుశ్రూష వలన మనకి జాతక చక్రం చూసిన వెంటనే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఇంకొంచెం బాగా నిష్ణాతులైనట్లయితే ఆ వ్యక్తి యొక్క ఆకార, ముఖ కవళికలు ఇవన్నీ కూడా తెలియజేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే జ్యోతిష్యుడి మటుకు ఈ విషయం బయట చెప్పకూడదు. అంటే తెలిసింది కాబట్టి నాకు విద్య వచ్చని చెప్పి తన తరగతి విద్యని ప్రదర్శించినట్లయితే ఏ వ్యక్తి దొంగతనం చేశాడో ఆ వ్యక్తి వచ్చి ఇతని కొట్టడైనా అవ్వచ్చు, లేకపోతే దెబ్బలాటైనా పెట్టుకోవచ్చు. అందరించి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా గమనించుకొని
ఎంతవరకు చెప్పాలి, మన హద్దులు ఏంటి అనేది కూడా గుర్తు చేసుకోవాలి. అలాగే మృత్యు విషయం కూడా మనం మృత్యు జాతచక్రంతో గుణించుకోవచ్చు. గుణించుకొని దాని గురించి ఎదురు చూస్తూ ఇప్పుడు చచ్చిపోతాను అని చెప్పి ఒక రకమైన మనోవ్యాధితో చనిపోయేవాడికి ఈ విద్య అబ్బదు. ఎందుకంటే ఈ విద్యకి చాలా ఒక రకమైన వెలుగు అంటే జ్యోతి అనేది ఉంటుంది కాబట్టి, ఆ జ్యోతి మనలో కూడా ఉంటుంది కాబట్టి, మన తాలూకా వెలుగుకి చుట్టూ ఉన్న చిమ్నీకి మసి ఎలాగైతే పడితే బయట వెలుగు కనబడదు, మన తాలూకా భయం వలన మనకి ఈ విషయంలోని భగవంతుడి మరుపు అనేది మనకి ఇప్పిస్తాడు. చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఇక్కడ మటుకు ఆయుర్దాయం గురించి మటుకు ఒకవేళ ఒక వ్యక్తి వచ్చి నా ఆయుర్దాయం అంతా నిశ్చిత ఒక అడిగాని అడిగినట్లయితే జాగ్రత్తగా చూసుకుని చెప్పవలసిన బాధ్యత జ్యోతిష్యం మీద ఉంటుంది. ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సమయాల్లోని మన ప్రాణశక్తి కొన్ని సెకండ్లు కానీ కొన్ని నిమిషాలు కానీ మధ్యలోని మనకు తెలియకుండా ఎమర్పాటు జరుగుతుంటుంది. ఆ ఎమర్పాటు కూడా ఆయుర్దాయం అయిపోయి మరలా మనం ఈ శరీరంలో ప్రవేశించడం కూడా మృత్యువు కిందే వస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. జాగ్రత్తగా వినండి. కొన్ని సమయాల్లోనూ మనము కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోని కొన్ని సంఘటనలు చూస్తాం. ఆ సంఘటనలన్నీ మన తలుక లోపల ఉన్న ప్రాణశక్తికి మనకని కటాఫ్ అయిపోతుంది. ఆ సమయంలోని అంటే ఆ సమయంలో ఏం జరిగిందో నాకు అవకాశం లేదు అని చెప్పి అనుకుంటుంటాను. చూసుకోండి. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తిని ఎవరైనా సరే హత్య చేస్తున్నప్పుడు మనం చూసాం అనుకోండి. చూసిన వెంటనే అది మనకి అలవాట్లేని పని. అందువల్ల ఏం జరుగుతుందంటే మనకి భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక క్లోరోఫార్మ్ లాంటిది చేసి మన బాడీకి మనకి కటాఫ్ ఇస్తాడు. మనకి ఎప్పుడైతే తట్టుకునే శక్తి వస్తుందో అప్పుడు వెంటనే మన లోపలికి ఆ ప్రజ్ఞ మనం ప్రవేశిస్తుంది. అది కూడా ఆయుర్దాయమే. చాలా జాగ్రత్తగా ఇది గమనించుకోవాలి. అట్లాగే కొన్ని సమయాల్లోని మనకి కొన్ని కళలు వస్తాయి. ఆ కళలోని మనం చనిపోయినట్టు, మన బాడీని తీసుకెళ్ళి దహనం చేసినట్లు, చుట్టూ ఉన్న బంధువులు కొంత సముద్రంలో ఉన్నట్లుగాను మనకి కొన్ని కళలు వస్తాయి. అది కూడా మృత్యుతో సమానమే. ఇట్లా కొన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే మటుకు మనకు మృత్యు గురించి జాగ్రత్తగా గమనించుకొని చేసుకోవాలి. అలాగే ఎవరైనా సరే కోర్టులో కానీ కేసు కానీ వేసినట్లయితే ఈ ఆయుర్దాయ స్థానంలో కానీ మంచి శుభగ్రహం కానీ ఉండేట్లయితే అవతల వ్యక్తి ఓడిపోయి ఇతనికి చాలా వరకు ఆ ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. అట్లాగే భూమిలోని నిధి నిధి నిక్షేపాలు అంటే కొంత పూర్వకాలంలోని శంకుస్థాపన చేసేటప్పుడు కానీ లేకపోతే
కొన్ని పొలాల్లోని పొలం దున్నుతున్నప్పుడు కానీ అంటే ఇప్పుడు ఇప్పుడు నేను చూడలేదు, కానీ కథల్లో విన్నాము. ఈ రాగి బిందెల్లోని బంగారు కణికలు ఉండడం, అలాగే పూర్వీకులు నిధి నిక్షేపాలు అంటే వెండి అవన్నీ సామాన్లు దాచిపెట్టి భూ గృహంలోని నిక్షిప్తం చేసేవన్నీ ఉన్నాయని చెప్పి ఉన్నాయి. అలాగే మన ఏమరపాటు, ఇది చాలా జాగ్రత్త చూసుకోండి. ఏమరపాటు, ఈ ఏమరపాటులను కూడా అంటే కొన్ని కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే కొన్ని వస్తువులు మనం తీసుకుంటాము, పక్కనే పెడతాము, కానీ కొంత సమయం అయిన తర్వాత ఆ వస్తువు ఎక్కడ పెట్టాము అని గుర్తుండదు. అప్పుడు ఇంట్లో ఇంట్లో తలక గ్రహ పరిస్థితి వల్ల తెలియజేస్తుంది. కొంచెం జాగ్రత్తగా మన్నాడు మనకి గుర్తొస్తుంది. గుర్తొచ్చి పలానా చోట ఉందని చెప్పి మనకి అనిపిస్తుంది. ఈ లోపల ఏమరపాటు వలన జరుగుతుంది కాబట్టి ఈ ఏమరపాటు కూడా 8వ భావం నుంచి తెలియజేస్తాం. ఇంకా 9వ భావం దశమ భావము కర్మభావం అంటారు. 9వ భావము శుభభావం. అంటే ఈ వ్యక్తికి గత జన్మలో నేను చేసిన ఏవైనా సరే పుణ్య విశేషాలు ఏమైనా ఉన్నాయా లేదా, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా, అలాగే దూర ప్రయాణాలు అంటే మా బాబు విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నాడు, విదేశాలకి వెళ్తే అక్కడ క్షేమంగా ఉంటాడా లేదా, విదేశాలకి వెళ్తాడా వెళ్ళడా అనేది కూడా ఉంటుంది. అలాగే దూర ప్రయాణం చేసినట్లయితే లాభ నష్టాలు అంటే 3వ ఇల్లేమును దగ్గర ప్రయాణాలకి, 9వ భావం ఏమోను అంటే శుభభావము. అండ్ దాంట్లోకి ఏంటంటే మనకి దూర ప్రయాణాల వల్ల లాభ నష్టాలు జరుగుతాయా లేవా, అంటే పెట్టిన వస్తువులు పెట్టినట్లుగా తెచ్చుకుంటాము, లేకపోతే వస్తువులు మర్చిపోతాము. అట్లాగే గురువు తలకు అనుగ్రహం ఉంటుందా ఉండదా, ఇది ఈ జీవితానికి ఆధ్యాత్మికత అంటే ఒక మనస్సుకి పరిపక్వత అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ పరిపక్వత ఉంటుందా ఉండదా. అట్లాగే ఏవైనా సరే మంత్రోపదేశం చేసినట్లయితే ఈ మంత్రోపదేశం ఈ వ్యక్తి చేస్తాడా చేయడా. కొంతమంది మంత్రోపదేశాలు తీసుకుంటారు, ఒక నెల రోజులు 6 నెలలు చేస్తారు. తర్వాత వాళ్ళ తాలూకా దైనందిన కార్యక్రమాల పని ఒత్తిడి వల్ల అది చేయలేకపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అది కూడా తెలియజేస్తుంది. అట్లాగే వివాహం చేసుకున్న బంధువుల తాలూకా వాళ్ళతో వీళ్ళకి సఖ్యత ఉంటుందా ఉండదా అని కూడా తెలియజేస్తుంది. ఇంకా దశంభావము కర్మ అంటే ఈ భూప్రపంచంలోని ఈ వ్యక్తి ఏ పని చేసినట్లయితే ప్రకృతి నుంచి తనకి ఆహారం సంపాదన దొరుకుతుందో లేదా, అంటే ప్రకృతి అన్నీ ఇస్తుంది, కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళ వృత్తి ఉద్యోగాల్లోని వాటిలోని ఏం చేస్తే బాగుంటుంది అంటే చాలామంది అడుగుతారు. మా అబ్బాయి ఈ విధంగా చదువుకున్నాడు, సర్కారు వారి కొలువులో ఏమైనా సరే ఉద్యోగం దొరుకుతుందా లేదా. అలాగే కొంతమంది
మా వాడు వ్యాపారం పెట్టుకోదలుచుకుంటున్నాడు, వ్యాపారం కలిసి వస్తుంది అడగండి. అట్లాగే ఏదైనా సరే పెద్ద పెద్ద సంస్థల్లో అంటే కంపెనీల్లోనూ ఆ అధిపతిగా ఉండడానికి అవకాశాలు కూడా ఉన్నాయా లేవా? పేరు ప్రతిష్టలు ఉంటాయి, వస్తాయా రావా? అట్లాగే అధికారం, అంటే కొంతమందికి ఏమీ లేకపోయినా అధికారం ఉంటుంది. అంటే మనకి వచ్చే రాబడి తక్కువ, కానీ అధికారం కూడా ఉంటుంది. కొంతమందికి రాబడి లేకపోయినా సరే కొంతమంది నాయకులు ఉంటారు. ఆ నాయకులకి ఏంటంటే వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది. అది ఉంటుందా ఉండదా? అలాగే తండ్రి తాలూకా ఆరోగ్యం గురించి కూడా మనకి దశమ భావం నుంచి తెలియజేస్తుంది. 4వ భావం నుంచి తల్లి తాలూకా ఆరోగ్యం తెలియజేస్తుంది. 10వ భావంలోని తండ్రి తాలూకా ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది? తండ్రి చేసే వృత్తి ఉద్యోగాలు, అంటే తండ్రికి ఆ ఊళ్ళోని పలుకుబడి ఉందా లేదా, లేకపోతే తండ్రి అప్పులు పాలయ్యాడా, ఆ అప్పులు పాలైనవి ఈ వ్యక్తి తీర్చుకోవాలా లేదా అనేది కూడా తెలియజేస్తుంది. తండ్రి తాలూకు ఆరోగ్యం గురించి కూడా తెలియజేస్తుంది. ఇది 10వ భావం గురించి. ఇంకా 11వ భావం అంటే లాభ లాభస్థానం అంటారు. ఈ లాభస్థానంలో ఏంటంటే మిత్రులు, కొంతమంది స్నేహితులు విపరీతంగా ఉంటారు. వీళ్ళ దగ్గర ఆర్థికంగా అంత లేకపోయినా సరే వచ్చి సహాయం చేసే వ్యక్తులందరూ ఉంటారు. అలాగే తనకన్నా వయసులో పెద్దవాళ్ళు, అంటే రక్త సంబంధికులు, అంటే అక్కలు అన్నలు, అంటే మూడో భావము, తన తర్వాత వాళ్ళు అంటే కనిష్ట కనిష్ఠులు, ఇక్కడ జ్యేష్ఠులు, అంటే అక్క కానీ అన్నలు కానీ వాళ్ళతో సఖ్యత ఎలా ఉంటుంది. అలాగే ఈ వ్యక్తికి ఎవరైనా సలహా చెప్తే వింటాడా వినడా? కొంత అలాగే ఈ వ్యక్తి సంఘంలో ఎంత గౌరవం ఉంది అనేది కూడా ఏకాదశ భావాన్ని తెలియజేస్తుంది. ఇంకా ద్వాదశ భావం అంటే వ్యయ భావం అంటారు. అంటే మన తలుక కాలము, ధనము, అలాగే మాట, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. కాలము, ధనము, మాట, ఈ మూడు ఏ విధంగా ఉపయోగించుకుంటాము అంటే వ్యయం. ఎలాగ కొంతమంది మాట్లాడినట్లయితే చాలా మంది వాళ్ళ మాటకి ఆకర్షితులై వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చేస్తారు. కొంతమంది మాట్లాడినట్లయితే వాళ్ళ వలన చుట్టూ తగువులు అవుతాయి. మాట ఏ విధంగా ఉంటుంది. అట్లాగే ధనం, వీళ్ళు సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేసుకుంటారా, దుర్వినియోగం చేసుకుంటారా? అలాగే కాలము, కాలాన్ని పొదుపుగా వాడుకుంటారా, లేకపోతే స్నేహితుల ఇంట్లోనూ బంధువుల ఇంట్లోనూ కాలం గడుపుతూ ఉంటారా? సుఖ సంతోషాలు అంటే వ్యర్థంగా కాలం గడుపుతున్నారా, లేకపోతే 10 మందికి ఉపయోగపడేట్లుగా కాలాన్ని ఖర్చు పెడుతున్నారా? అది కూడా దీనివల్ల తెలుస్తుంది. అలాగే ఒక వ్యక్తికి
కారాగారము అంటే జైలు శిక్ష ఏమైనా ఉండేట్లయితే అది ఇందులో ఉంటుందా ఉండదా అనేది కూడా తెలియజేస్తుంది. అంటే ఈ 12 భావములు కానీ మనకి బాగా అవగాహన చేసుకునేట్లయితే ఇంతవరకు మనం చెప్పుకున్న ఏవేవైతే పాఠాలు చెప్పుకున్నామో ఈ పాఠాలన్నిటికీ సారాంశము ఈ ద్వాదశ భావాల్లో తెలియజేస్తాయి. అందరి జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మనము ఇంతవరకు ఏ రాసుల గురించి, గ్రహాల గురించి, నక్షత్రాల గురించి, తేదీ గురించి, వారముల గురించి మనం తెలియజేసుకున్నాము. వాటన్నిటి సమన్వయము ఇక్కడ తీసుకొచ్చుకొని మనము జాగ్రత్తగా క్రోడీకరించుకుంటే మనకి ఒక వ్యక్తి యొక్క ఆర్థిక, సామాజిక, వ్యావహారిక అన్నీ అంటే ఈ 12 భావముల్లోని మిగిలిన అన్నీ ఇమిడి ఉన్నాయి. అంటే జీవితంలోని ఒక వ్యక్తి యొక్క జాతక చక్రం చూసుకుంటే తనకి ఏది భగవంతుడు సుఖ సంతోషాలు ఇచ్చాడు, ఏది మనం కోల్పోయాము, ఈ సుఖ సంతోషాలతో ఇచ్చిన వాటిని, ఈ కోల్పోయిన వాటిని సమన్వయం చేసుకుంటూ మన జీవితం సాఫీగా నడవడానికి ఇచ్చిన ఒక జ్యోతి ఈ జ్యోతిర్విద్య. అంటే ప్రతి వ్యక్తికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. రెండు లేకుండా మటుకు ఉండదు. ఒక రోజు అవ్వాలంటే ఒక పగలు ఉంటుంది, ఒక రాత్రి ఉంటుంది. ఈ రెండు కలిపితే ఒక రోజు అవుతుందో అలాగే ఒక వ్యక్తికి తన జీవితంలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిగా ఉండి తీరాలి అనేది మటుకు ఉండదు. ఎందుకంటే అది భగవంతుడి యొక్క సృష్టి కాబట్టి. ఈ విధంగా మనం సమన్వయం చేసుకునేట్లయితే తర్వాత క్లాసులో ఏంటంటే మనందరికీ గోచారంలోనూ వీటిని ఎలా సమన్వయం చేసుకొని మన జాతక చక్రంతో మనము చూసుకుంటూ ఎలాగైతే ఈ సమయం 8 గంటల 40 నిమిషాలు అవుతుందని చెప్తే ఎలాగైతే మనం చూసిన వెంటనే చెప్పగలుగుతామో అలాగే జాతక చక్రంలోని ఈ 12 ముళ్ళు అంటే ఇప్పుడు మనకి గడియారంలో 3 ఉంటాయి, సెకండ్స్, అవర్స్, మినిట్స్, ఈ 3 ఉంటాయి. కానీ ఇక్కడ 12 ఉంటాయి పెట్టుకుంటే ఈ 12 తలక ముళ్ళు తలక గమనం చూసుకొని ఈ రోజు మనకి ఏ విధంగా ఉంటుంది. ముందుగా చెప్పాను కిందటి భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం 3 ఒకేసారి చూడగలగాలని చెప్పి మనం ఎలాగైతే అనుకున్నామో ఆ విధంగా చూద్దాము. స్వస్తి. లేకపోతే వెంట ప్రోత్సహిస్తే వెనక్కి